వందనాలు. సంఘ కాపరైనటువంటి సేవకులు కూడా వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని మరి పెద్దలు నాకు ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుట్లో బహుగా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే చాలా చక్కటి ఆలోచన, పెద్దల యొక్క ఆలోచన ఈ దినము దేవుడు నెరవేరుస్తున్నందుకే స్తోత్రాలు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది ఎక్కువగా నేను ఆలోచన చేసే విధానం ఏంటంటే మాలాంటి యవన సేవకులకు ఒక గొప్ప పండుగ. దేవునికి స్తోత్రం. ఇది ఒక పండుగ వాతావరణం అని మనము చాలా సంతోషపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే పెద్దవారు మరి అక్కడ ఉంటా ఉన్నారు. కొన్ని కార్యక్రమాల్లో వారు ముందుకు వెళ్ళలేకపోతున్నప్పటికీ కూడా వారు మనల్ని గుర్తించి వారితో సహవాసము చేయడానికి మోషే చేతిలో కర్ర ఎలాగూ ప్రభు వాడబడినాడో మనము వారి చేతిలో వాడబడటానికి ప్రభు ఈ కృపను మన సహవాసం ద్వారా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక యవనస్తులు మీకు ఇచ్చినటువంటి బాధ్యతను చక్కగా మరి వారితో సహకరిస్తూ వారి మాటకు విధేయత చూపిస్తూ మీకు ఇచ్చినటువంటి అప్పగించబడినటువంటి పనిని నమ్మకముగా కొనసాగించబడితే రాబోయే కాలంలో మన సంస్థ నూరంతలుగా ఫలిస్తుందని, నూరంతలుగా ఆశీర్వదించబడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న మాటలు ప్రభు దీవించుగాక.